హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు బ్రతుకుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రి వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నన్ను మమ్మల్ందరినీ కూడా మీకు రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాం. యేసయ్యా, మమ్మల్ందరినీ కూడా మీకు రక్తంలో సంపూర్ణంగా కడగండి, పవిత్రపరచండి ప్రభువా. లార్డ్ జీసస్, మీకు రక్త ప్రోక్షణ కిందకి తండ్రి ప్రభు ఆన్లైన్లోకి వస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాం. యేసయ్యా, మమ్మల్ందరినీ కూడా మీకు రక్తంలో సంపూర్ణంగా కడగండి, పవిత్రపరచండి ప్రభు. మీ ఆత్మ చేత అభిషేకించండి, బలమైన అభిషేకం యేసు ప్రభు మా మీద నిలిచినట్లు కృపను గ్రహించండి. యేసయ్యా, మా చుట్టూ మీకు దహించండి, కంచె వలె ప్రాకారం వలె వలయం వలె ఉంచండి యేసు ప్రభు. ఇక్కడ చేరిన వారందరికంటే, ఆన్లైన్లో తండ్రి ప్రభు వచ్చిన వారందరికంటే నేను ఎంత మాత్రం కూడా యోగ్యుని కాదు, కానీ అందరికంటే అల్పుని, అయోగ్యుని, అశక్తుని, మీ నామాన్ని ఉచ్చరించటకు స్మరించటకు అర్హత లేని వాడిని, మీ వాక్యాన్ని చేత పట్టుకున్నట్టుకు తండ్రి ఏమాత్రం కూడా తండ్రి ప్రభనైన అర్హత లేదని మీ తండ్రి ప్రభ మీ పాద సన్నిధిలో ప్రజల ఎదుట ఒప్పుకుంటూ ఉండగా, I pray that you would hide me totally behind your cross. I pray that you would hide me totally behind your cross. మీ శిలువ చాటును మరుగుపరచండి ప్రభు. ఇప్పటి నుంచి వచ్చే ప్రతి తలంపు, ప్రతి మాట, ప్రతి ఆలోచన కేవలం ఆత్మ ప్రేరేపితమై, ఆత్మచేత కుటుంబ వేయబడినదై, రెండంచులు గల వాడి అయిన ఖడ్గమై మా ప్రాణాత్మ దేహములు మూలుగులను విభజించినంత మట్టుకు దూసుకుని వెళ్ళనుగాక. నా నాలుకను, నా పెదవులను తండ్రి, నా నోటిని, నా స్వరాన్ని మంచి మీరే మాట్లాడవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామం తండ్రి, ఆమేన్. ప్రేమ వాళ్ళ సాయంకాల సమయంలో కొద్దిసేపు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సమయం ఇప్పటికే లేదైంది కాబట్టి కొద్దిసేపు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం గమనించినట్లయితే, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, చెట్టుకు మంచు ఏ విధంగా ఉంటుందో నేను అతనికి ఉందును అని దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సాయంకాల సమయంలో ప్రభు చిత్తం అయితే ఈ 3 మాటలు మనం చూసుకుందాం, లేదంటే ఒక మాటని మనం చూసుకుందాం. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. సో మనం గమనించినట్లయితే, చెట్టుకు మంచు ఏ రీతిగా ఉంటుందో నేను అతనికి ఉంటాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో చెట్టుకు మంచు ఏ విధంగా ఉంటుంది? మంచు చెట్టు మీద పడినప్పుడు, మంచు ఆ చెట్టును ఆవరించినప్పుడు ఆ చెట్టు ఎంతగానో అందంగా కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చాలా శక్తివంతంగా తయారవుతున్నట్టుగా మనం చూస్తాం. చాలా సారవంతమైనదిగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. సో మంచు చెట్టుకు ఎంత శక్తినిస్తుందో, ఎంత సారవంతాన్ని ఇస్తుందో, ఎంత లేకపోతే ఆ యొక్క అందాన్ని ఇస్తుందో, ఎంత అభివృద్ధినిస్తుందో దేవుని వాక్యం సెలవిస్తుంది. చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉంటాను అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అసలు ఈ మంచు ఎక్కడి నుంచి పడుతుంది? బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. చాలు మనం గమనించినట్లయితే దేవుని ఊపిరి వలన మంచు పుడుతుందంట. మంచు ఏ విధంగా పుడుతుంది? దేవుని యొక్క ఊపిరి నుంచి వస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మంచు అనేది ఏదో కాకతాళీయంగా పడేది కాదు, కానీ అది దేవుని ఊపిరి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆయన ఊపిరి ఊదగా మనం గమనించినట్లయితే గమనిస్తున్నాం, అడవికి అందం కలుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఊపిరి అడవికి అందాన్ని ఇస్తుంది. ఆయన ఊపిరి వలన మంచు పుడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మంచు వలన మనం గమనించినట్లయితే చెట్టుకు సౌందర్యం మాత్రమే కాకుండా శక్తి కలుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చెట్టుకు సారవంతం కలుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, సో ఆ ఆదాము హవ్వలను దేవుడు క్రియేట్ చేసినప్పుడు మనం గమనించినట్లయితే వర్షం పడటం లేదు, కానీ బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఆ కాలంలో వర్షం పడటం లేదు, కానీ సో ఆవిరి వలన భూమిలో నుంచి వచ్చినటువంటి ఆవిరి వలన, మంచు వలన మనం గమనించినట్లయితే చూడండి 5వ వచనం.
అది వరకు పొలమందులు ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందులు ఏ చెట్టును మలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. మనం గమనించినట్లయితే ఆవిరి దేవుని యొక్క ఊపిరి లాంటిది. ప్రియమైన దేవుని పిల్లరా, మంచు ఏం చేస్తుందంటే భూమి నుంచి లేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం చూడండి, అదే యోబు గ్రంథం 38వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యోబు గ్రంథం 38వ అధ్యాయం 29. ఆకాశం నుంచి దిగు మంచును ఎవడు పుట్టించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచు ఎక్కడి నుంచి వస్తుంటారా? ఆకాశం నుంచి వస్తుంది. మన దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆకాశం అందున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళ మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని ఊపిరి వలన వస్తుంది, ఇది ఆకాశం నుంచి పడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. భూమి నుంచి ఆవిరి పుట్టినట్లుగా మంచు ఆ కాలంలో పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఆ రీతిగా మంచు ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. హోషే గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అని గమనించినట్లయితే చెట్టుకు మంచు ఏ రీతిగా ఉంటుందో నేను అతనికి ఉంటాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెట్టుకు ఏ విధంగా మంచు ఆ యొక్క అందాన్ని ఇస్తుందో, శక్తినిస్తుందో, సారవంతాన్ని ఇస్తుందో, సౌందర్యాన్ని ఇస్తుందో, ఆ రీతిగా నేను ఆ వ్యక్తికి నేను ఉంటాను అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, చెట్టును ఎప్పుడైతే మంచు ఆవరిస్తుందో ఈ యొక్క దుమ్ము ధూళి ఎంత మాత్రం కూడా లేవదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మంచు ఉన్నప్పుడు దుమ్ము ధూళి ఎంత మాత్రం కూడా లేవదు. ప్రేమైన దేవుడు అంటే ఆ చెట్టు ఏ విధంగా ఉంటుందంటే చాలా పవిత్రంగాను పరిశుద్ధంగాను ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే దుమ్ము ధూళి ఎంత మాత్రం కూడా లేదు. కానీ మన బైబిల్లో గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, సో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క చెట్టు ఎంతగానో పవిత్రంగా ఉంటూ ఉన్నట్టుగా, పరిశుద్ధంగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మొట్టమొదటిగా ఈ మంచుల గురించి కొన్ని ఆత్మీయ తలంపులు నేను మీ మధ్యకు తీసుకుని రావాలని ఆశపడుతున్నా. మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా చూసుకుందాం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. దేవుని వాక్యం ఇక్కడ చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమిన వాళ్ళారా, ద్వితీయోపదేశకాండం 32:2లో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏ రీతిగా ఉంటుందట, నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను అని బైబిల్లో రాయబడింది. దేవుని యొక్క వాక్యం ఏ రీతిగా ఉంటుందంట, మంచు వలె ఉంటుందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని వాక్యము మంచు వలె మనల్ని ఆవరిస్తుంది. ఇందాక అంటూ ఉన్నాడు, మనం గమనించినట్లయితే చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును అంటే అర్థం ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏ విధంగా ఉందంటే నా వాక్యము మంచు వలె ఉంటుంది. అంటే దేవుని వాక్యము మనిషికి వస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనిషికి పరిశుద్ధత కలుగుతుంది, మనిషికి సౌందర్యం కలుగుతుంది, మనిషికి మనం గమనించినట్లయితే శక్తి సారవంతం కలిగిన వాడుగా ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఎంత మాత్రం కూడా పడిపోయిన వాడుగా ఉంటాడు. అందుకే మనం గమనించినట్లయితే దావీదు మహారాజు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడు. కీర్తన గ్రంథం 119 కీర్తనలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగులై ఉన్నదని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇదిగో దేవా, నేను నా పాపము చేయకుండా ఉన్నట్టు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుందును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా చూస్తాం. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధునిగా జీవించాలంటే దేవుని వాక్యం ఎంతో అవసరమని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. ఇదిగో నేను పాపము చేయకుండా ఉండనట్లు నా హృదయంలో ఏం ఉంచుకున్నాడంట, దేవుని వాక్యాన్ని ఉంచుకున్నానని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని వాక్యంతో నడిపించబడుతూ ఉన్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ఆ రీతిగా ఒక వ్యక్తిని వాక్యము నడిపిస్తుంది, ఒక వ్యక్తిని వాక్యము పరిశుద్ధిగా ఉంచడం ప్రారంభిస్తుందని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో చెట్టుకు మంచు ఏ రీతిగా ఉంటుందో దేవుడు ఏ విధంగా ఉంటాడంట మనం గమనించినట్లయితే నా వాక్యము మంచు వలె ఉంటుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో వాక్యం మనిషిని పరిశుద్ధిని చేస్తుంది. వాక్యం మనిషిని పరిశుద్ధిని చేయడం మాత్రమే కాదు, కానీ మన వ్యక్తిని మనం గమనించినట్లయితే సారవంతంగాను శక్తివంతంగా ఉన్నట్టుగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే
ఆ వాక్యం మన పాదములకు దీపము, త్రోవకు వెలుగు. సో అడుగు తీసి అడుగు పెట్టేదానికి దీపం ఎంత అవసరమో, త్రోవలో మనకు వెలుగు కనపడాలంటే, ప్రియమైన దేవులరా, మనం పరిగెత్తాలంటే వెలుగు కూడా ఎంతో అవసరం. ఆ రీతిగా వాక్యం మనల్ని అడుగడుగునా నడిపిస్తుంది, మన గమ్యాన్ని చేరుస్తుంది. త్రోవకు వెలుగు అంటే మన గమ్యాన్ని చేర్చేదిగా ఉన్నట్టుగా మనం చూస్తాం అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవులరా, అందుకే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28వ వచనం. ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును, యాకోబు మూట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశంలో నుండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును. ప్రైజ్ బీ టు గాడ్. మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును. దేవుని వాక్యం సెలవిస్తుంది, అతనిపై ఆకాశము మంచు కురియును. సో దేవుని వాక్యం సెలవిస్తుంది, యాకోబు దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనిషి. ప్రియమైన దేవులారా, సో యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినటువంటి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. వాక్యం మనం తోడుగా ఉంటే మనం నిర్భయంగా ఉండటం ప్రారంభిస్తాము. ఆకాశపు మంచు, అతనిపై ఆకాశము మంచును కురిపించును అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే దేవుడు మనల్ని పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉంచడం మాత్రమే కాకుండా అడుగడుగునా నడిపించాలని, మన గమ్యస్థానానికి చేర్చాలని దేవుడు ఆశపడుతున్నట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నును అని మాట్లాడుతున్నాం. లెబానోను అంటే ప్రియమైన దేవులరా చాలా బలవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి మ్రాణం కదా. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం లెబానోను దేవదారు వృక్షాలు అని మనం చూస్తూ ఉన్నాం. లెబానోను దేవదారు వృక్షాలు ఎంతగా అంటే మన మర్రి చెట్లు ఉంటాయి చూసారా, మర్రి ఊడలు. సో అంతకంటే బలమైనవి యొక్క దేవదారు. అందుకే ఇశ్రాయేలు దేవాలయాన్ని సొలొమోను రాజు దేంతో కట్టాడు, దేవదారు మ్రాణులతో కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లెబానోను ఆ యొక్క పర్వతంలో నుంచి తీసుకుని వచ్చే వాటితో కట్టినట్టుగా మనం చూస్తాం. సో దేవదారు వృక్షాలు ఎంత బలంగా ఉంటాయో, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నున్నట్లు వారు తమ వేళ్లు తన్నుదని దేవుని వాక్యం సెలవిస్తుంది. లెబానోను వృక్షాలు మనం గమనించినట్లయితే సో అంత శక్తివంతంగా వేళ్లు లోపలికి వెళ్ళి దాన్ని ఎవరు కూడా కొట్టివేయలేని వారిగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. అంత శక్తివంతంగా ఉంటారని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, కీర్తనల గ్రంథం 110వ కీర్తన 3వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 110వ కీర్తన 3వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. ప్రైజ్ బీ టు గాడ్. దేవుని వాక్యం చాలా క్లియర్గా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. 110వ కీర్తనలో మనం గమనించినట్లయితే 3వ వచనంలో చాలా బ్యూటిఫుల్ గా దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం ప్రియులారా. సో ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు మనం చూసినట్లయితే, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు. ఏదనంట యవనస్తులలో శ్రేష్ఠులు అంటే యవనస్తులే ఏ విధంగా ఉంటారు, శక్తివంతమైన వారు కదా. సో యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల బట్టి వారిని సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. సో యవనస్తులు చాలా యుక్త వయసులో చాలా శక్తివంతంగాను బలవంగాను ఉన్నట్టుగా మనం చూస్తాం. నీ యవనస్తులు ఏ విధంగా ఉంటారంట, శ్రేష్ఠులు. యవనస్తులు కూడా శ్రేష్ఠులు ఏ విధంగా ఉంటారంట, పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేవారు. వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే అంత పరిశుద్ధంగా ఉంటారంట. పరిశుద్ధాలంకృతులై మంచు వలె అని బైబిల్లో రాయబడింది. సో ఈ మంచు దేనికి సాదృశ్యంగా ఉంది ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంటున్నట్టుగా చూస్తాం. ఈ మంచు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యం ఏ విధంగా మనుషులు పరిశుద్ధపరుస్తుందో మంచు పరిశుద్ధపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మంచు ఏ విధంగా శక్తినిస్తుందో వాక్యము ఆ రీతిగా వ్యక్తికి శక్తినిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మంచు ఏ రీతిగా మనం గమనించినట్లయితే ఆ యొక్క చెట్టును ఆవరిస్తుందో ఆ రీతిగా వాక్యము ఒక వ్యక్తిని ఆవరిస్తే ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడు, స్థిరంగా నిలబడడం అనేది మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, పాదములకు దీపము, త్రోవకు వెలుగు. వాక్యము హృదయంలో ఉంటే మనం పాపం చేయకుండా ఉండునట్లు దేవుడు మనకు తోడుగా ఉంటాడని దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మంచు పరిశుద్ధతకు సాదృశ్యంగాను, వాక్యమే పరిశుద్ధమైనటువంటి వాక్యము మనకు మంచుగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం.
రెండవదిగా మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథం 133వ కీర్తన 3వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 133వ కీర్తన 3వ వచనంలో మనం చదివినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, సీయోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతడు నుండవలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం గమనించినట్లయితే సీయోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు అంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, సీయోను కొండ అంటే పరిశుద్ధమైనటువంటి పర్వతం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది దేవుని కొండ అని బైబిల్లో వ్రాయబడింది. ఆ యొక్క సీయోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు అంటే పరిశుద్ధ పర్వతం మీదకి దిగి వచ్చేటటువంటి హెర్మోను మంచు అంటే పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మంచు వాక్యం మాత్రమే కాదు, కానీ ఈ మంచు దేనికి సదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటే అక్కడ ఐక్యత ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 133వ కీర్తన 1వ వచనంలో మనం చూసినట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని బైబిల్లో వ్రాయబడింది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సో ఎంత మేలుగా ఉంటుంది, ఎంత మనోహరంగా ఉంటుందంటే, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సో మనం కలిసి ఉన్నట్లయితే, ఐక్యత కలిగి ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, అది సీయోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను పర్వతం వలె ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. ప్రియుల వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐక్యత ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఐక్యత అంతగా అంటే విడిపోలేటువంటి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పట్టి ఉంచేటటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. నిజంగా మనం చెప్పాలంటే, సో యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఇదిగో దేవా అంటే నాలో నీవును నీలో నేను ఐక్యమై ఉన్నామని ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని బట్టి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన పేరు అద్వితీయ సత్య దేవుడు అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారి శక్తిని పొందుకోవటం మాత్రమే కాదు, కానీ బైబిల్లో మనం చూసినట్లయితే వారందరూ కలిసి గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుడురా, మొట్టమొదటి సంఘమని గమనించినట్లయితే వారందరికీ సమిష్టిగా వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అపోస్తల కార్యములు మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. అపోస్తల కార్యములు చూడండి, 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారని బైబిల్లో వ్రాయబడింది. వారు ఏక మనస్కులై పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారందరూ ఏక మనస్కులైన బైబిల్లో వ్రాయబడింది. ఒక వ్యక్తికి ఏ విధంగా ఒక మనసు ఉంటుందో ఆ రీతిగా సంఘములో ఉన్న వారందరికీ ఏముందంట? ఒకే మనస్సు ఉందని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. అందుకే మనం గమనించినట్లయితే సో 46వ వచనంలో మనం చూస్తున్నాం, వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి దయ పొందిన వారై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ఐక్యత కలిగి ఉంటామో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలందరి దయ కూడా మన మీదకి వచ్చేదిగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మంచు దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నట్టుగా చూస్తాం. వాక్యానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధత, వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ దీపంలాగా త్రోవకు వెలుగులాగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ సారవంతమైనటువంటి ఆ యొక్క వేళ్ళు తన్నేలాగా అంటే స్థిరమైన వారుగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే ఈ యొక్క మనసు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటూ ఉన్నట్టుగా చూస్తాం. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ప్రజలందరి దయ కూడా వారి మీద ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంత శక్తివంతంగా వారు ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. నిర్గమకాండం 16వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు
కుండల యొద్ద కూర్చుండి ఆ. తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుంది? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వచ్చిద్దరని వారితో అనగా 16వ అధ్యాయం 13వ వచనం. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. ప్రేమైన దేవుడు, ఇక్కడ మనం గమనించినట్లయితే సాయంకాలం అయితే పూరేళ్లు వస్తున్నాయంట, ఉదయం మంచు వస్తున్నాయి, మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. 14వ వచనం చదువుకుందాం. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నువ్వు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనపడెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఉదయకాలమున మంచు వలె ఆయన మన దగ్గరకు వస్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. సో ఈ ఉదయకాలంలో ఏం చేస్తున్నా అంటే, ఉదయకాలం మంచు అంట, సాయంకాలం పూరేడులు ఆ యొక్క పాడమును కప్పుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ యొక్క మంచు ఉదయకాలంలో పడుతుందో ఆ మంచు ఇరిగిపోయిన వెంటనే అని బైబిల్లో వ్రాయబడింది 14వ వచనంలో. సో పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వాళ్ళ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మంచు భూమి మీద పడిందో మనం గమనించినట్లయితే ఆ యొక్క మంచు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుని యొక్క వేడిమికి, సూర్యుని యొక్క దాని కిరణాలకు ఏమవుతుందంటే మంచు ఏమవుతుంది, కరిగిపోతుంది, విడిగిపోతుందని బైబిల్లో, ఇరిగిపోయిన తర్వాత బైబిల్లో వ్రాయబడింది. మంచు ఇరిగిపోయిన తర్వాత మనం గమనించినట్లయితే ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది అక్కడ వారికి మన్నా దొరుకుతున్న. అందుకే ఇశ్రాయేలు ఇదేమి అని చెప్పుకుంటున్నారు. ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనదో తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇదేమి అంటే మన్నా అంటే ఇదేమి అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతుంది. ఇక్కడ మంచు దేనికి సాదృశ్యంగా ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంటున్నట్టుగా చూస్తాం. ఆయన ఏ విధంగా ఉంటాడు? నీతి సూర్యుని బైబిల్లో వ్రాయబడింది. నీతి సూర్యుని యొక్క కిరణాలు ఎప్పుడైతే ఆ మంచు మీద పడుతూ ఉన్నాయో మనం గమనించినట్లయితే అది విడిగిపోయి ఏ విధంగా ఉంటుంది, అది విరిగిపోయి ఇశ్రాయేలు ప్రజలకు ఆహారాన్ని ఇచ్చేదిగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో నేను ఇశ్రాయేలుకి ఏం చేస్తానంటే ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తానన్నాడు కదా. ఇశ్రాయేలుకు నేను ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తానని తండ్రి అయినటువంటి దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం గమనించినట్లయితే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. రాత్రి యందు మంచు పాలం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. ఇక్కడ మనం గమనించినట్లయితే మంచుతో పాటు గమనించినట్లయితే మన్నా పడుతుంది. ఆ మన్నా మీద మంచు కప్పివేసింది. ఆ మంచు వీడిపోయినప్పుడు మన్నా కనపడుతూ ఉన్నట్టుగా చూస్తాం. నూనూగు గింజల వలె కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే దాని యొక్క మనం గమనించినట్లయితే దాని యొక్క టేస్ట్, దాని యొక్క రుచి ఏ విధంగా ఉందంటే తేనెతో కలిపినటువంటి అపూపము వలె ఉందని బైబిల్లో రాయబడింది. తేనెతో కలిపినటువంటి అపూపము వలె ఉన్నదని దేవుని వాక్యం చాలా. అందుకే వాళ్ళకి ఇదేందో అర్థం కాలే, ఇదేంటి అని అడుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో దేవుడు మొట్టమొదటిగా పరిశుద్ధుడిగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన అంటే మంచు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. రెండవదిగా చూసినట్లయితే ఐక్యతకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మూడవదిగా గమనించినట్లయితే అది యేసయ్యకు సాదృశ్యంగా, అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుడారా, ఈ యొక్క మంచు అంటే ఇశ్రాయేలులకు మంచును అరణ్యములో ఆహారాన్ని ఇచ్చినటువంటి నిజంగా దేవాది దేవునికి సాదృశ్యంగా, యేసయ్యకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడారా, 4వ ఆత్మీయ తలపు చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నా. మనం గమనించినట్లయితే దయచేసి గమనించండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదము
నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మకమైన దూత ఏ విధంగా ఉంటాడంట, తను ఎవరైతే పంపిస్తారో వాళ్ళకు సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు, అంత చల్లదనాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు కదా. కొంతమంది మనం గమనించినట్లయితే సమాచారం పంపిస్తే ఉన్నది చెప్పకుండా ఏం చేస్తారు, లేనిది ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఉన్నది లేనట్టుగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియమైన దేవుడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నమ్మకమైన వారి యొక్క మాట మనం గమనించినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే, నమ్మకమైనటువంటి దూత తనను పంపు వానికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును అని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు. కోతకాలం ఏ విధంగా మంచు కురుస్తుందో ఆ రీతిగా కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు. అంతగా ఐక్యతను సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని ద్వారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశమునకు మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యంగా ఇస్తున్నాను. ప్రైజ్ బీ టు గాడ్. మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇచ్చును. సో జనాల్లో దేవుని యొక్క శేషించిన వారికి, అంటే దేవుని కోసం ప్రత్యేకించబడిన వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మంచును కురిపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆకాశం నుండి మంచు కురియును అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇందాక కూడా మనం చూసాం ఆ యొక్క మంచు ఎక్కడి నుంచి పడుతుందంటే ఆకాశం నుంచి పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆకాశ ధాన్యం నేను వారికి అనుగ్రహించు ఉన్నాను. కీర్తన గ్రంథం 78వ కీర్తన మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 24, 25 వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 78వ కీర్తన 24 మనం గమనించినట్లయితే ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను. ఈ మంచు ఎక్కడి నుంచి పడుతుంది? ఆకాశం నుంచి పడుతుందని మనం చూసాం. ఇందాక దేవుని యొక్క ఊపిరి వలన పుడుతుందని మనం చూసాం. ప్రేమైన దేవుని ద్వారా ఆ రీతిగా గమనించినట్లయితే ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారమును నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. సో మనం గమనించినట్లయితే సమృద్ధినిచ్చేటటువంటి దేవుడు, సమాధానాన్ని ఇచ్చేటటువంటి దేవుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ముఖ్యంగా 3 లేదా 4 తలపులు నేను మీ మధ్యకు తీసుకుని వస్తున్నాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్కు ఏ రీతిగా ఉంటుందంట, దేవుని యొక్క వాక్కు, యెహోవా దేవుని యొక్క వాక్కు ఏ రీతిగా ఉంటుందంటే అది చాలా పరిశుద్ధమైనదిగా ఉంటుంది. అంటే మనం గమనించినట్లయితే ఒక విధంగా చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు అంటే యేసు ప్రభువే. మనం గమనించినట్లయితే అంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క వాక్కు ఏ రీతిగా ఉంటుంది, అది ఎంతో పరిశుద్ధమైనది కదా. నా వాక్యం ఎంతో పవిత్రమైనదని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇదిగో ఆయన పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నాకు త్రోవకు వెలుగు అని దావీదు చెప్తున్నట్టుగా చూస్తాం. ఇదిగో దేవా నేను పాపం చేయకుండా ఉండనట్లు నీ వాక్యమును నా హృదయంలో పెట్టుకుంటున్నాను దేవుడు దావీదు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ రీతిగా మనం గమనించినట్లయితే ఇది ప్రియమైన దేవుని ద్వారా మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండవదిగా మనం గమనించినట్లయితే 133వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఆ ఐక్యతకు సాదృశ్యంగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ఐక్యత ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంటున్నట్టు చూస్తాం. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటే అక్కడ వారు ఏక మనస్కులు గలవారి అని బైబిల్లో వాక్యంలో చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మూడవదిగా మనం గమనించినట్లయితే నిర్గమకాండం 16వ అధ్యాయం 13, 14 వచనాలు, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే ప్రేమ వాళ్ళారా ఈ మంచు ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి కురియబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ మంచు దేవుని యొద్ద నుంచి దిగి వస్తున్నటువంటి మన్నా అని మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే ఆకాశ ధాన్యం ఆకాశం నుంచి పడుతున్నటువంటి పరలోకపు మన్నా అని మనం చూస్తూ ఉన్నాం. ఆ మన్నా ఎవరో కాదు,
యేసు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మన్నా ఎవరో కాదు, యేసు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క మంచు దేనికి సాదృశ్యంగా ఉంది? తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంది. ఈ మంచు దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నట్టుగా చూస్తాం, ఐక్యతకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నట్టుగా చూస్తాం. మూడవదిగా గమనించినట్లయితే యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉంది. ఆ యేసు ప్రభు మన్నా ఏ విధంగా ఉందంటే వారికి ఆశ్చర్యాన్ని కలిగించే రీతిగా ఉంటూ ఉన్నట్టుగా చూస్తాం. ఇది ఏమి అంటున్నారు, దాని యొక్క టేస్ట్ ఏ విధంగా ఉంది, దాని యొక్క రుచి ఏ విధంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇది ఏమిని ఆశ్చర్యపోతుంది. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు అని బైబిల్లో వ్రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆశ్చర్యకరుడు మాత్రమే కాదు, ఆయన మనం గమనించినట్లయితే ఎప్పుడైతే సూర్యకిరణాలు పడతాయో ఆ మనసు ఏమవుతుంది? వీడిపోతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఏం కనపడుతుంది? ఆ యొక్క మన్నా కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. నూనె గింజ వలె కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో నీతి సూర్యుడైనటువంటి యేసయ్య దేవదేవుని యొక్క కిరణాలు ఎప్పుడైతే ఆ యొక్క మనసు మీద పడుతూ ఉన్నాయో, ప్రియమైన దేవుడు మనం గమనించినట్లయితే అది విడిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా యేసయ్య మన కోసం విరవబడ్డాడు. కలవరసలలో మన కోసం విరవబడినటువంటి యేసయ్యను మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ వలన మనం గమనించినట్లయితే యేసయ్య విరవబడ్డాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం విరవబడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, ఇదిగో నాకు మీకోసం నా యొక్క శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నానని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శరీరము రొట్టె విరిగినట్టుగా విరచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం గమనించినట్లయితే ఆ పరలోకములో అరణ్యములో పడినటువంటి ఆ యొక్క మన్నా యేసయ్యకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి పడింది అని దేవుడు వాక్యం. అది ఒక మనిషి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కాదు, అది ఒక అధికారం నుంచి వచ్చింది కాదు, కానీ పరలోకం నుంచి వచ్చింది. కాబట్టి వారందరూ కూడా తిని శక్తిని పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఎలాంటి శక్తిని పొందుకున్నారు వాళ్ళు? 40 సంవత్సరములు నడవటానికి వాళ్ళకు దేవుడు శక్తిని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క కాళ్ళు వాయలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకు కాళ్ళ నొప్పులు లేవు, కాళ్ళు వాపులు కూడా లేవు. కానీ మనం గమనించినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే అంతగా వాళ్ళు 40 సంవత్సరాలు నడవటానికి దేవుడు శక్తిని, సత్వము, బలాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క మన్నా తినడం వలన, మన్నా భుజించడం వలన వాళ్ళకి అంత శక్తి కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అది విరవబడినటువంటి మన్నా, దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి మన్నా. అందుకే ఈయన దేవుని యొద్ద నుంచి దిగి వచ్చినటువంటి మనుష్య కుమారుడు, దేవుని యొద్దకు దిగి వచ్చినటువంటి దైవ కుమారుడుగా ఆయన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ మంచు అనేది మనం గమనించినట్లయితే దేవునికి, తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంది. అంటే పరిశుద్ధతకు సూచనగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండవదిగా గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఐక్యతకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. మూడవదిగా మనం గమనించినట్లయితే మన్నాకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మంచు మన్నాకు సాదృశ్యంగా ఉంది, యేసయ్యకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటుంది? చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెట్టుకు మంచు ఏ రీతిగా ఉంటుందో నేను అతనికి ఉంటాను, చెట్టును ఏ విధంగా ఆవరిస్తుందో నేను అతన్ని ఆవరిస్తాను అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మిగతావి మనకు టైం లేదు కానీ నేను ముగిస్తూ ఉన్నాను. మిగతా ప్రవచితం అయితే నెక్స్ట్ మనం ధ్యానం చేసుకుందాం. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందును, లెబానోను పర్వతపు దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు అని బైబిల్లో వ్రాయబడింది. సో ఈ సాయంకాల సమయం మనకు సమయం లేదు కాబట్టి ప్రవచితం అయితే మిగతా ఆ 2 పదాలు, తర్వాత తామర పుష్పం ఏ విధంగా పెరుగుతుందో, అభివృద్ధి పొందుతుందో తర్వాత మనం చూసుకుందాం. తర్వాత లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు అనే విషయం వచనాలు ప్రభుచితం అయితే తర్వాత మనం తెలుసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాన్ని అసలు ప్రశ్నించుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో మనసు ఏ రీతిగా ఆ చెట్టుకు ఉంటుందో ఆ రీతిగా నేను అతని ముందును. సో దేవాది దేవుడు మనకు తండ్రి అయిన దేవుడిగాను, కుమారుడైన దేవుడిగాను, పరిశుద్ధాత్మ దేవుడిగాను, ఆయన త్రియేక దేవుడు మనకు తోడుగా ఉన్నట్లుగా ఆయన చెట్టుకు మంచి ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా నీకు నాకు ఎప్పటికీ ఎడబాయినటువంటి వాడిగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎడబాసే దేవుడు అంత మాత్రం కూడా కాదు, కానీ మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని నడిపించేటటువంటి దేవుడు, మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు, మనల్ని శక్తివంతులుగా చేసేటటువంటి దేవుడు, మనకు ఆహారం ఇచ్చేటటువంటి దేవుడు. ఆహారం కూడా సమృద్ధిగా బైబిల్లో మనకు వ్రాయబడింది. వాళ్ళు సమృద్ధిగా తిన్నారని బైబిల్లో వ్రాయబడింది. వారు 40 సంవత్సరములు దాదాపు 6 లక్షల మందికి పైబడినటువంటి వారు సమృద్ధిగా తిన్నారు. ప్రియమైన దేవుడరా, ఒక దినం కాదు, ఒక పూట కాదు, 2 పూటలు కాదు, ఒక దినం కాదు, 2 దినాలు కాదు, 40 సంవత్సరములు వారు తిన్నారు. 40 సంవత్సరములు కూడా వారు అరణ్య యాత్ర చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా
దేవుని యొక్క శక్తిని మనం పొందుకొని, దేవుని యొక్క మనసును మనం పొందుకొని, ఈ లోకపు అరణ్యంతో పోల్చబడినట్టుగా మనం చూస్తాం. ఈ లోకపు అరణ్య యాత్రలో మనం శక్తి కలిగిన వారమై కనాను దేశంలో, పరమ కనాను దేశంలో మనం ప్రవేశించేంత వరకు దేవుడు నీకు నాకు కృప చూపించాలని ఆశపడుతూ ఉండగా తల్లి వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనసులాగా నీకు నాకు తోడుగా ఉంటాడు. ఎంతవరకు? కనానులో అడుగు పెట్టేంత వరకు కూడా ఆయన తోడుగా ఉంటాడు. ఆయన ఆకాశపు మనసు వలె దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటున్నట్టుగా చూస్తాం. ఆయన పరిశుద్ధతకు సూచన, ఐక్యతకు సూచన, తర్వాత ఆకాశపు ధాన్యానికి సూచనగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తరలి వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మ్రొక్కుతూ, మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కృపగల దేవ, కనికరగల తండ్రి, ఈ సాయంకాల వేళలో మీరు నాతో, మా అందరితో మీరు మాట్లాడిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా, మీరు మంచులాగా మమ్మల్ని ఆవరిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు, నా దేవుడైన ఎంత పరిశుద్ధులో, నా దేవ నా ప్రభ అంత పరిశుద్ధుడిగా మేము ఉండాలని మీరు ఆశపడుతున్నందుకు స్తోత్రాలు ప్రభ. తండ్రి అయిన దేవుడు ఎంత పరిశుద్ధులో, కుమారుడైన దేవుడు కూడా అంతే పరిశుద్ధుడిగా ఉన్నాడు. నాలో పాపం ఉండదని ఎవడైనా కనుగొనగలడా అని ప్రశ్నించినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా పరిశుద్ధ ఆత్మదేవుడు, మీ పేరే పరిశుద్ధ ఆత్మ. యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మీరు అంత పరిశుద్ధుడిగా, అంటే ముమ్మారు ఏ రీతిగా పుటం వేయబడినటువంటి పరిశుద్ధత ఉంటుందో ఆ రీతిగా దేవాలైన మీరు పరిశుద్ధులుగా ఉంటున్నట్టుగా మేము చూస్తున్నాం తండ్రి. ఆ రీతిగా మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండాలని మీరు ఆశపడుతూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా మాలో ఐక్యత ఉండాలని, ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా తండ్రి ప్రభా మీరు మనసులాగా మమ్మల్ని ఆవరిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా దేవా, మాకు తండ్రి ప్రభ ఈ అరణ్యములో, ఈ లోకమనే అరణ్యములో దేవాలైన మీతో కలిసి నడుచుటకు, పరమకరణలో మేము అడుగుపెట్టే పర్యంతం కూడా మాకు శక్తిని, సత్వను, బలాన్ని, కృపను, తృప్తిని, సమృద్ధిని ఇచ్చేదానికి దేవాలైన మీరు ఆకాశపు మన్నాగాను మాకు తండ్రి ఆహారం ఇచ్చేవాడుగాను, సమృద్ధిని ఇచ్చేవాడుగాను, ఆశీర్వాదం ఇచ్చేవాడుగాను మేము ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు ఆరోపిస్తున్నాం. దేవ, సహాయం దయచేయండి నాయన. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. ఈ మనసు తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగాను, కుమారుడైనటువంటి యేసు ప్రభుకు సాదృశ్యంగాను, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగాను ఉండగా యేసయ్యా తండ్రి ప్రభనైన త్రియేక దేవుడు మమ్మల్ని నడిపించాలని మేము కోరుతూ ఉన్నాం. యేసయ్యా, త్రియేక దేవుడు మమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ ఉన్నాం. కృపనిచ్చి మీరే మమ్మల్ని నడిపించవలసిందిగా బ్రతిమలాడుతూ మేము త్రిత్వాన్ని నమ్ముతూ ఉండగా, తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుడిని నమ్ముతూ ఉండగా యేసయ్యా మీరే మమ్మల్ని నడిపించవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తి గల నామమునందు, మహిమ గల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవం గల నామమునందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి